ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. మేషరాశి వారికి నా నమస్కారాలు. నమస్కారం మిత్రులారా, మన జ్యోతిష్య కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. మిత్రులారా, ఈ దివ్య సమాచారం సాధారణమైనది కాదు. మీ జీవితంలోనే అతిపెద్ద సంఘటన జరగబోతుంది. మీ జీవిత గమనాన్ని, దిశను పూర్తిగా మార్చివేసే సంఘటన ఇప్పుడు జరిగి తీరుతుంది. మిత్రులారా, ముందుగా ఆ ముగ్గురు దేవతలకు చేతులెత్తి ప్రార్థన చేద్దాం. ఈ వీడియోను లైక్ చేసి కామెంట్ సెక్షన్ లో శ్రద్ధగా బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల పేర్లు రాసిన వారి జీవితం నుండి చీకట్లు తొలగిపోవాలి. వారి ఇంట్లో లక్ష్మీదేవి శాశ్వతంగా కొలువై కుబేరుడి ఖజానా వారిపై కురవాలి. అది ఎంతగా అంటే వారి తరువాతి తరాలు కూడా సుఖంగా జీవించేలా. ఇప్పుడు మీ జీవితంలో జరగబోయే ఆ ముఖ్యమైన సమయం గురించి మాట్లాడుకుందాం. ఇది మీ కష్టాలకు లెక్క తేలే సమయం. ఇప్పటి వరకు మీరు అనుభవించిన బాధలు, కష్టాలు అన్ని ముగింపుకు వస్తున్నాయి. ఎందుకంటే మీ జీవిత చక్రం ఇప్పుడు బ్రహ్మాండంలో అత్యంత శక్తివంతమైన శక్తి ఆదేశాలతో తిరుగుతుంది. ఆ శక్తి మరెవరో కాదు, బ్రహ్మ సృష్టి శక్తి, విష్ణు పోషక శక్తి, మహేశ్వరుడి అనగా శివుడి సహకార శక్తి కలయికే అది. ఈ ముగ్గురు కలిసి పనిచేయడం మొదలు పెడితే ఏ అడ్డంకి నిలవదు, ఏ శత్రువు తప్పించుకోలేడు, ఏ లోపము ఎక్కువ కాలం ఉండలేదు. మీ జీవితంలో ఇప్పటి వరకు వచ్చిన కష్టాలన్నీ ఒక గొప్ప పాఠంగానే వచ్చాయని మీకు ఆశ్చర్యం కలిగించవచ్చు. బ్రహ్మాండం ఒక మనిషికి గొప్ప బహుమతి ఇవ్వాలనుకున్నప్పుడు ముందుగా అతడిని పరీక్ష పెడుతుంది. ఈ విషయంలోనూ అదే జరిగింది. మీరు సహనం కోల్పోలేదు, దేవుడిపై నమ్మకం వదులుకోలేదు, చెడుగు మంచి సమాధానం చెప్పారు. ఇప్పుడు మీ ఓర్పుకు ప్రతిఫలం దక్కే సమయం వచ్చేసింది. ఆ ప్రతిఫలం ఎంత మధురంగా ఉంటుందంటే మీ జీవితంలోని ఎండిపోయిన కొమ్మలపై కూడా పువ్వులు పూస్తాయి. జరగబోయే మొదటి సంఘటన, మిత్రులారా, మీ రాశిలో అత్యంత అరుదైన శక్తివంతమైన శుభయోగం ఏర్పడుతుంది. ఈ యోగం ప్రభావంతో మీ జీవితంలో అసంపూర్తిగా మిగిలిపోయిన పనులన్నీ ఇప్పుడు పూర్తవుతాయి. మీ ప్రేమ జీవితంలో ఇప్పటి వరకు ఉన్న గందరగోళం తొలగి మాధుర్యం వస్తుంది. మీరు ఎన్నో సంవత్సరాల క్రితం ప్రేమించి దూరమైన వ్యక్తి ఇప్పుడు ఏదో ఒక విధంగా మిమ్మల్ని సంప్రదిస్తాడు. మీరు ఇప్పటికే ఒక సంబంధంలో ఉండి అందులో చేదు అనుభవాలు ఉంటే అవి ఇప్పుడు మెల్లగా తీపిగా మారతాయి. గ్రహాలు శుభంగా ఉన్నప్పుడు, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు అనుగ్రహం ఉన్నప్పుడు దూరమైన సంబంధాలు కూడా ప్రేమగా మారతాయి. మరియు ఆరోగ్యంలో అద్భుతమైన మెరుగుదల. ఇప్పుడు ఆరోగ్యం గురించి మాట్లాడుకుందాం. గత కొన్ని రోజులు లేదా నెలలుగా మీ ఆరోగ్యం బాగోలేకపోయినా, వైద్యులకు కూడా సరైన కారణం దొరకని ఏదైనా జబ్బు మిమ్మల్ని చుట్టుముట్టినా అది మామూలు జబ్బు కాదని తెలుసుకోండి. అది మీ శత్రువుల ప్రతికూల శక్తి, దుష్ట శక్తి మరియు చెడు దృష్టి ద్వారా మీ జీవితంలో రోగాలను వ్యాప్తి చేసింది. కానీ ఇప్పుడు శనిదేవుడు స్వయంగా న్యాయం చేయడానికి సిద్ధమయ్యాడు. చెడు శక్తులు పాపపు కుండ నిండిపోయింది కాబట్టి వారు పంపిన రోగాలు కూడా నాశనం కాబోతున్నాయి. మీ ఆరోగ్యంలో అద్భుతమైన మెరుగుదల కనిపిస్తుంది. ఉదయం నిద్ర లేవగానే ఎన్నో సంవత్సరాల అలసట లేదా బరువు శరీరం నుండి తొలగిపోయినట్లు మీరు భావిస్తారు. మీరు తాజాగా, శక్తివంతంగా ఉంటారు. ఇది బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు మిమ్మల్ని రోగాల నుండి విముక్తి చేశారని చెప్పే సంకేతమని చెప్పవచ్చు. మరియు ఆర్థిక స్థితిలో పెద్ద మార్పు. మిత్రులారా, ఇప్పుడు డబ్బు విషయానికి వస్తే గత కొంతకాలంగా మీకు ఆర్థిక ఇబ్బందులు, అప్పులు బాధ, వ్యాపారంలో నష్టాలు, ఉద్యోగంలో పదోన్నతి లేకపోవడం వంటి సమస్యలు ఉంటే ఆ అడ్డంకులన్నీ ఇప్పుడు తొలగిపోతాయి. మీరు ఒక వ్యక్తిని కలుస్తారు. ఆ వ్యక్తి మీ జీవితంలో ఆర్థిక విప్లవం తీసుకురాగలడు. ఆ వ్యక్తి పాత పరిచయస్తుడైనా కావచ్చు, లేదా అకస్మాత్తుగా కలిసిన కొత్త వ్యక్తి అయినా కావచ్చు. ఆ వ్యక్తి మీకు సహాయం చేస్తాడు. ఆ సహాయంతో మీ ఆర్థిక పరిస్థితి పూర్తిగా మారిపోతుంది. మీకు ఆగిపోయిన డబ్బు అకస్మాత్తుగా తిరిగి రావచ్చు. పాత క్లయింట్ లేదా పరిచయస్తుడు డబ్బు తిరిగి ఇస్తానని సందేశం పంపవచ్చు. మీకు ఆశ్చర్యమైన ఒక వార్త రాబోతోంది. మీరు కొత్త వ్యాపారం మొదలు పెట్టాలనుకుంటే రాబోయే సమయం చాలా శుభప్రదం. భయాన్ని మనసు నుండి తీసేయండి, ఎందుకంటే ఇప్పుడు ఆ ముగ్గురు దేవతల శక్తి మీతో ఉంది కాబట్టి. మరియు ఉద్యోగం మరియు కెరియర్ లో పురోగతి. ఇప్పుడు ఉద్యోగం మరియు కెరియర్ గురించి మాట్లాడుకుందాం. చాలా మంది జీవితంలో గత కొన్ని నెలలు పోరాటంతో నిండి ఉన్నాయి. కొందరికి ఉద్యోగం పోతుందేమోనని భయం, మరికొందరికి బాస్ చివాట్లు లేదా ఆఫీసు రాజకీయాలు ఇబ్బంది పెట్టాయి. కానీ ఇప్పుడు సమయం మారుతుంది. మీకు మీ కెరియర్ లో ఒక పెద్ద మలుపు రాబోతుంది. ఒక కొత్త బాధ్యత, ఒక పెద్ద ప్రాజెక్టు లేదా మీ కష్టాన్ని అందరికీ నిరూపించే అవకాశం రావచ్చు. మీ బాస్ స్వయంగా వచ్చి మిమ్మల్ని ప్రశంసించవచ్చు, లేదా మీకు పెద్ద పదోన్నతి లభించవచ్చు. ఇదంతా యాదృచ్ఛికంగా జరగడం లేదు మిత్రులారా. ఇది బ్రహ్మ మీకోసం రచించిన, విష్ణు తన సంరక్షణలో ఉంచిన, శివుడు మీ అడ్డంకులను నాశనం చేసి మార్గం సుగమం చేసిన ప్రణాళిక.
మరియు కుటుంబ జీవితంలో శాంతి. ఇప్పుడు కుటుంబ జీవితం గురించి మాట్లాడుకుంటే ఇంట్లో ఉన్న కలహాలు, అశాంతి కూడా ఇప్పుడు ముగిశాయి. పాత గొడవలు లేదా విభేదాలు అకస్మాత్తుగా పరిష్కారం దొరుకుతుంది. మీకు దూరమైన కుటుంబ సభ్యులు తిరిగి మీ దగ్గరకు వస్తారు. ఇంట్లో పెళ్లి, పూజ లేదా కొత్త వాహనం, ఇల్లు కొనడం వంటి మంచి కార్యక్రమాల గురించి చర్చ జరగవచ్చు. ఇవి మీ జీవితంలో శుభ సమయం ప్రారంభమైందని చెప్పే సంకేతాలు. మరియు శత్రువుల నాశనం. మరియు అన్నిటికంటే ముఖ్యమైన విషయం మిత్రులారా, ఇప్పటి వరకు మీ జీవితంలో దాగి ఉన్న శత్రువులు, వెనుక నుండి మీపై కుట్రలు చేసిన వారు, ఇప్పుడు వారి నిజస్వరూపం బయటపడుతుంది మరియు వారికి వారి కర్మలకు తగిన ఫలితం దక్కుతుంది. మరియు పాపం హద్దులు దాటినప్పుడు భగవంతుడు స్వయంగా ఆ పాపాన్ని అంతం చేస్తాడు. ఇప్పుడు శనిదేవుడు చురుకయ్యాడు. మిమ్మల్ని పదే పదే అవమానించిన వారు, మీ పనిలో అడ్డంకులు సృష్టించిన వారు, మీ ఇంట్లో కలహాలు పెట్టిన వారి జీవితంలో ఇప్పుడు ఒక తుఫాను రాబోతుంది. దానితో వారు పశ్చాత్తాపడతారు. మీ సమయం ఇప్పుడు మొదలయ్యింది. ఇప్పుడు మీ శత్రువులు వణుకుతారు. వారి చెడు ఉద్దేశాలు నాశనం అవుతాయి. వారు ఎంత తెలివైన వారైనా సరే బ్రహ్మాండం ప్రణాళిక నుంచి తప్పించుకోలేరు. మరియు 5వది శుభ సంకేతాలు. మిత్రులారా, చుట్టూ ఉన్న వాతావరణం మారుతున్నట్లు మీరు తప్పకుండా భావిస్తారు. మీ కళ్ళు ఇప్పటి వరకు దాగి ఉన్న వాటిని చూడడం మొదలు పెడతాయి. ప్రజలు మీ నుండి దాచిన విషయాలను మీ చెవులు వినడం మొదలు పెడతాయి. మరియు మీ మనసు శక్తి ఇంతగా మేల్కొంటుంది. మీ భవిష్యత్తు సంకేతాలను ముందే అర్థం చేసుకోగలుగుతుంది. ఇప్పుడు మీకు కనిపించే మరియు మీరు ఒక గొప్ప మార్పు వైపు వెళ్తున్నారని చెప్పే ఆ 5 శుభ సంకేతాల గురించి మాట్లాడుకుందాం. మొదటిది, నిద్రలో ఏదైనా దివ్యశక్తి రావడం. మీరు కలలో విష్ణువు లేదా శివుడిని చూడవచ్చు. లేదా ఏదైనా వింతైన దివ్యమైన కాంతి, గుడి, వెలిగే అగ్ని, దీపం లేదా గంటల శబ్దం మీ కలలో వినబడుతుంది. ఇది భ్రమ కాదు, ఇది స్వయంగా దేవతల ఉనికి. వారు మీకు ఇక చింతించకు, నీపై మా అనుగ్రహం ఉంది అని సందేశం ఇవ్వడానికి వస్తున్నారు. మరియు 2వది, మీ ఇంట్లో ఎలాంటి ప్రయత్నం లేకుండానే ఒక శుభవార్త రావడం. ఎవరైనా అకస్మాత్తుగా మీకు కాల్ చేయవచ్చు. ఒక ఈమెయిల్ మెసేజ్ లేదా పాత స్నేహితుడు మీ జీవితంలోకి తిరిగి వచ్చి మీ జీవితంలో ఒక అద్భుతం ప్రారంభమయ్యేలా ఒక ప్రతిపాదన తీసుకురావచ్చు. ఇది తెర వెనుక నుండి మీ మార్గాలను సుగమం చేసే శక్తి ప్రణాళిక. మరియు 3వది, మీ మానసిక స్థితిలో అకస్మాత్తుగా మార్పు రావడం. మీరు ఇంతకు ముందు అలసిపోయినట్లు, నిరాశగా ఉన్నట్లు భావించి ఉంటే ఇప్పుడు ఎలాంటి ప్రత్యేక కారణం లేకుండానే మీలో శక్తి నిండుతుంది. ఉదయం లేవగానే ఈ రోజు ఏదైనా గొప్పది జరుగుతుంది అని మీకు అనిపిస్తుంది మరియు మీ మనసు ఒక తెలియని ఆనందంతో నిండిపోతుంది. ఇదే దేవతల ఉనికికి నిదర్శనం. మరియు 4వది, మీ ఇంట్లో ఏదైనా పూజ, దీపం వెలిగించడం లేదా ఏదైనా మతపరమైన వస్తువు పగిలినా వెంటనే తిరిగి సరికావడం. ఉదాహరణకు, దీపం ఆరిపోయిన వెంటనే గాలి వల్ల మళ్లీ వెలిగినా లేదా అగరబత్తి సువాసన అకస్మాత్తుగా ఇంట్లో అంతటా వ్యాపించినా ఇది దేవతలు ఇప్పుడు మీ ఇంట్లో నివసిస్తున్నారని చెప్పే సంకేతం. ముఖ్యంగా మీ ఇంట్లో చిన్న విషయం కూడా పెద్ద ఉత్సాహంగా మారినప్పుడు లక్ష్మీదేవి ప్రవేశం జరిగిందని అర్థం. మరియు 5వది, అతిపెద్ద సంకేతం, మీ శత్రువులు మీ జోక్యం లేకుండా వారి కర్మలకు తగిన శిక్ష అనుభవించడం మొదలు పెడతాయి. మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వారు ఇప్పుడు మీ ముందు తల వంచుతారు. కొన్నిసార్లు వారు స్వయంగా మిమ్మల్ని క్షమించమని అడుగుతారు లేదా ఏదైనా కారణం వల్ల మీ సహాయం అడగడానికి బలవంతం అవుతారు. ఇదే శనిదేవుడు నిశ్శబ్దంగా, నిష్పాతంగా సమయానికి తీసుకువచ్చే న్యాయం. మరియు జరిగి తీరే 3 సంఘటనల గురించి తెలుసుకోండి. ఇప్పుడు మిత్రులారా, జరిగి తీరే 3 సంఘటనల గురించి తెలుసుకుందాం. మొదటిది, చాలా కాలం నుండి అసంపూర్తిగా ఉన్న ఒక పని అకస్మాత్తుగా పూర్తవుతుంది. భూమికి సంబంధించిన ఒక కేసు, కోర్టు ఫైలు, ఆగిపోయిన చెల్లింపు లేదా సంవత్సరాల నుండి నిలిచిపోయిన ఒక ప్రభుత్వం పత్రం వంటివి ఇప్పుడు కదలడం మొదలు పెడతాయి. మీరు ఆశ వదులుకున్న ఆ పని ఇప్పుడు దానికదే మార్గం తొక్కుతుంది. మరియు 2వది, మీ జీవితం నుండి అకస్మాత్తుగా మాయమైన వ్యక్తి తిరిగి రావడం. ఆ వ్యక్తి మీ నిజమైన స్నేహితుడు, ప్రేమికుడు, పాత బాస్ లేదా సహోద్యోగి కూడా కావచ్చు. ఆ వ్యక్తి మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చి మీ జీవితంలోకి మళ్లీ ప్రవేశిస్తాడు. ఈసారి మీ భవిష్యత్తును బలోపేతం చేసి ఏదైనా తీసుకువస్తాడు. ఈ కలయిక యాదృచ్ఛికం కాదు, విధించి నిర్మించబడిన సంకల్పం. మరియు 3వది, ఇంట్లో ఒక పెద్ద మార్పు. ఈ మార్పు కొత్త వస్తువులు కొనుగోలు కావచ్చు. ఉదాహరణకు కొత్త వాహనం, ఎలక్ట్రానిక్ వస్తువు, కొత్త గది నిర్మాణం లేదా ఇంట్లో ఒక సభ్యుడి విజయం గురించి వార్త కావచ్చు.
ఇది లక్ష్మీదేవి ఇప్పుడు మీ ఇంట్లో శాశ్వతంగా నివసిస్తుందని చెప్పే సంకేతం. ఇది ఇంట్లో ప్రతికూల శక్తి వెళ్లిపోయి శుభశక్తి ప్రవహించే సమయం. మహాలక్ష్మి అనుగ్రహం మరియు మంత్రాలు. మిత్రులారా, మీ జీవితంలో ఒకేసారి ఇన్ని శుభ సంఘటనలు జరిగినప్పుడు ఆ సానుకూల శక్తిని ఎలా శాశ్వతం చేసుకోవాలో తెలుసుకోవడం కూడా అవసరం. లక్ష్మీదేవి స్వయంగా మీ ఇంటి గడప వరకు వస్తున్నారు మరియు ఆమెతో పాటు మీ జీవితంలోని మూసి ఉన్న నిధిని తెరిచే తాళం చెవి కూడా వస్తుంది. మరియు లక్ష్మీదేవి రాక సంకేతాలు. మీ ఇంట్లోకి కారణం లేకుండా ఒక ఆవు, పిల్లి లేదా సీతాకొక చిలుక ప్రవేశించి అది చాలా ప్రశాంతంగా ఉంటే మీ ఇంటి శక్తి ఇప్పుడు దైవంగా మారిందని సంకేతం. ముఖ్యంగా పసుపు రంగు సీతాకొక చిలుక లేదా తెల్లని ఆవు మీ ఇంటి చుట్టూ కనిపిస్తే లక్ష్మీదేవి మీ గడపపై అడుగు పెట్టారని అర్థం చేసుకోండి. మరియు లక్ష్మీ మంత్రం. ఈ మంత్రాన్ని 108 సార్లు జపించండి. ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మియే నమః. వీలైతే పసుపు రంగు వస్త్రాలు ధరించి తూర్పు దిక్కున ముఖం పెట్టి ఒక దీపం వెలిగించి జపం చేయండి. దీనివల్ల మీ ఇంట్లో ప్రతికూల శక్తి తొలగిపోవడమే కాకుండా లక్ష్మీదేవి నిధి మీ పేరుపై భద్రంగా ఉంచబడిన ఆ దివ్య ద్వారం తాళం తెరుచుకుంటుంది. మరియు ప్రేమ మరియు సంబంధాలలో అద్భుతం. ఇప్పుడు మరో ముఖ్యమైన విషయం, మీ ప్రేమ జీవితానికి నిర్ణయాత్మకంగా ఉంటుంది. గ్రహాల పరిస్థితి స్పష్టంగా చెప్పేదేమిటంటే అసంపూర్తిగా మిగిలిపోయిన పాత సంబంధం ఇప్పుడు పూర్తి అవుతుంది. ఆ వ్యక్తి మీకు సందేశం పంపవచ్చు లేదా ఏదో ఒక విధంగా మిమ్మల్ని సంప్రదించవచ్చు. మరియు మీరు ఒక సంబంధంలో ఉంటే అందులో ఉన్న దూరం లేదా చేదు అనుభవాలు ముగుస్తాయి. ఇది స్వయంగా బ్రహ్మ మనిషి విధిలో ప్రేమను రాసినప్పుడు మాత్రమే జరుగుతుంది. మరియు శుభ సమయాన్ని శాశ్వతం చేసుకోవడం ఎలా అంటే ఇప్పుడు మీ జీవితంలో అతిపెద్ద శుభ సంఘటనలు జరగబోతున్నాయి కాబట్టి ఆ సానుకూల శక్తిని ఎలా శాశ్వతం చేసుకోవాలో కూడా తెలుసుకోవడం చాలా అవసరం. మొదటిది దానం. మీరు ఒకే ఒక వస్తువును దానం చేయాలి. పసుపు రంగు వస్త్రాలు లేదా పసుపు రంగు స్వీట్లు అవసరమైన వారికి దానం చేయండి. మీరు ఈ దానాన్ని గురువారం లేదా సూర్యోదయం ముందు చేస్తే దాని ప్రభావం 1000 రెట్లు పెరుగుతుంది. మరియు ప్రత్యేక సమయం రాత్రి 3 జాము చివరి 45 నిమిషాల అంటే బ్రహ్మ ముహూర్తం ముందు. లోకమంతా గాఢ నిద్రలో ఉన్నప్పుడు మీరు కళ్ళు మూసుకొని కేవలం 10 నిమిషాలు ప్రార్థించండి. మీ కోరికలన్నీ మనసులోని పునరావృతం చేసి ఓం బ్రహ్మ, ఓం విష్ణు, ఓం మహేశ్వర, నా విధిలో ఉన్న దానిని బయటపెట్టు అని. మరియు మీ అదృష్ట రంగు మరియు వస్తువులు పసుపు, కాషాయం మరియు ఎరుపు రంగులు చాలా శుభప్రదం. మీరు ఈ రంగుల్లో ఏదైనా ఒక వస్త్రం ధరించాలి లేదా మీ పూజా స్థలంలో ఎరుపు వస్త్రం పరిచి లక్ష్మీదేవి ప్రతిమను ఉంచాలి. అలాగే ఒక చిన్న వెండి నాణెం లేదా ఇత్తడి వస్తువును మీ ఖజానాలో లేదా డబ్బు ఉంచే స్థలంలో ఉంచి దానిని పసుపుతో తాకించండి. మరియు తర్వాతది చివరిది, వంశం కోసం శాశ్వత సుఖం. మీ జీవితంలో ప్రారంభమైన ఈ మార్పు మీ పిల్లలకు, రాబోయే తరాలకు, మీ మొత్తం వంశానికి శాశ్వతంగా ఉండాలని మీరు కోరుకుంటే మీరు కేవలం ఒక పౌర్ణమి లేదా అమావాస్య రోజు ఒక వాగ్దానం చేయాలి. అదేమిటంటే నెలలో ఒక రోజు మీరు ఒక ఆకలితో ఉన్న వ్యక్తికి భోజనం పెడతారు లేదా నిస్సహాయ వ్యక్తికి వస్త్రాలు ఇస్తారు. ఈ చిన్న సంకల్పం మీ వంశాన్ని భవిష్యత్తులో అన్ని రకాల కష్టాల నుండి కాపాడుతుంది. మరియు మేషరాశి వారు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని కామెంట్ చేయండి లేదా ఓం బ్రహ్మ, ఓం విష్ణు, ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.